హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్విష్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నా సింపుల్ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తాను. మార్నింగ్ సహస్ర లేచినప్పుడు తనకి ఫీడింగ్ ఇచ్చేసి అమ్మకి ఇస్తే అమ్మాయి పడుకోబెడుతుంది ఉయ్యాల్లో. అండ్ ఇక్కడ చూసారా, ఇప్పుడే లేచిందని క్యూట్గా ఆవలిస్తుంది. సహస్రకైతే కొంచెం ఉయ్యాల అలవాటు ఉంది. ఫస్ట్ లేవగానే నేను ఫీడింగ్ ఇచ్చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఎవ్రీడే ఇవ్వాల్సిన డ్రాప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానేమో అని భయం, ఇంకా డే అంతా టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు అనేది. ఈ విటమిన్ డి డ్రాప్స్ ఇచ్చేటప్పుడు అయితే సహస్ర ఫేస్ చాలా క్యూట్గా అనిపిస్తుంది. నాకు చాలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా టేస్ట్ బ్రెస్ట్ మిల్క్ అంటే, అందుకనే అలా డిఫరెంట్గా పెడతారు. మార్నింగ్ ఐషు డ్యూటీకి వెళ్ళే ముందు కాల్ చేస్తే మాట్లాడుతున్నా. నేను సహస్ర చూడండి నన్నే చూస్తుంది. ఎవరైనా కాల్స్ మాట్లాడితే తనకి ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏంటి, ఫోన్ ఏంటని అన్నీ అబ్జర్వ్ చేస్తుంది అసలు. అండ్ ఈ మధ్య నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా నేను ఈ బ్రేక్ఫాస్ట్ స్మూదీ తాగుతున్నాను అనమాట. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ కూడా. సో ఈ రెసిపీ మీతో షేర్ చేద్దామని ఇక్కడ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేం రెసిపీ కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక యాపిల్ కానీ లేకపోతే బనానా కానీ తీసుకొని దాన్ని కట్ చేసుకొని, అండ్ ఇవి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ కొన్ని బ్లాక్ కిస్మిస్ కూడా నేను కాదులేండి, అమ్మ సోక్ చేసి పెట్టింది. సో అవి విత్ యాపిల్ ఆర్ బనానా వేసి కొంచెం మిల్క్ వేసి మనము బ్లెండ్ చేసుకోవడమే. ఒక డేట్ కూడా వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది, కానీ ఇక్కడ నేను యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను కిస్మిస్ వేసాను కదా, సో అది స్వీట్గానే ఉంటుందిలే అనేసి. డ్రై ఫ్రూట్స్ని ఉట్టిగా అలా తినడం అయితే నా వల్ల అస్సలు కాదు, అందుకే ఇలాంటిది ఏదైనా ట్రై చేస్తూ ఉంటాను నేను. ఈ స్మూదీ లాగా తాగడం అయితే నాకు చాలా ఇష్టము, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి. సహస్రకి ఇక్కడ 5 months అండ్ ఆల్మోస్ట్ అన్నప్రాసనకి చాలా క్లోజ్గా ఉంది. అందుకే తనకి మనం ఏం తాగుతున్నా తింటున్నా ఇది ఫుడ్ ఐటమ్, నేను టేస్ట్ చూడాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇది ఒక మైల్ స్టోన్ అనమాట. ఆ ఫుడ్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి ఇది టేస్ట్ చేయాలి అని అనుకోవడము. యాక్చువల్లీ ఇలా వాళ్ళు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే దాని అర్థం దే ఆర్ రెడీ ఫర్ సాలిడ్స్ అన్నట్టు. అప్పటి నుంచి మనం సాలిడ్స్ యాక్చువల్లీ స్టార్ట్ చేయాలి. అండ్ కరెక్ట్గా అన్నప్రాసన టైంకే తను ఇలాగా ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు స్టార్ట్ ద సాలిడ్స్ జర్నీ ఫర్ హర్. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ గ్లాస్ లాగేసి ఇంకా తాగేయడానికి ట్రై చేస్తుంది. వెరీ వెరీ క్యూట్ ఈ మూమెంట్స్ అయితే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ 1 roundలో అయిపోతే ఎట్లా, సో ఇది 2nd round ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఇది నా ఫేవరెట్ ఇడ్లీ సాంబార్. అండ్ మా నాన్న సాంబార్ చాలా బాగా చేస్తారు. అండ్ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా డెఫినెట్లీ నాకు చేసి పెడతారు. నేను ఇక్కడ మంచిగా నా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సహస్రకు ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తుంది, అండ్ అందుకని అమ్మ పడుకోబెడుతుంది. అండ్ ఒక షార్ట్ నాప్ తర్వాత సహస్ర లేచింది. అండ్ తను లేవగానే ఇక్కడ తనకి ప్లే టైం సెటప్ చేయడానికి ఇది ఒక క్యారీ కాట్ కమ్ సీట్ అనమాట. ఇది ఇందులో కూర్చోబెట్టాను. ఇది యాక్చువల్లీ వాళ్ళ పెద్దమ్మ గిఫ్ట్ చేసింది సహస్రాకి, చాలా యూస్ఫుల్ అదైతే. అండ్ ఈ ప్లే మ్యాట్ ఉంది కదా, ఇదేమో వాళ్ళ పిన్ ఇచ్చింది. సో ఈ ప్లే మ్యాట్ని ఇలా పెట్టి ఐటమ్స్ని గ్రాప్ చేయడం యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది సహస్ర. సో ఈ ప్లే మ్యాట్ మీద పడుకునే కాదు, ఇలా కూడా కూర్చోపెట్టి వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు అని నేను ఇలా ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ సహస్ర బాత్ టైం అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అయితే మోస్ట్లీ అమ్మే స్నానం చేపిస్తుంది. అండ్ సహస్ర బాత్ కోసం మేము ఒక బాత్ చైర్ యూజ్ చేస్తాము. కాళ్ళ మీద చేపిస్తారు కదా జనరల్గా, కానీ అది అస్సలు అలవాట్లేదు మాకు. తను న్యూ బోర్న్ అప్పటి నుంచి కూడా ఈ చైర్ మీదే చేపిస్తున్నాము. యాక్చువల్లీ సహస్రకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ షేర్ చేయమని చాలాసార్లు రిక్వెస్ట్ వచ్చింది నాకు కమెంట్స్లో. డెఫినెట్లీ నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను, కానీ కంప్లీట్గా ఒకటే వీడియో చేయడం కంటే 0 to 6 months ఒక వీడియో అండ్ 6 months నుంచి తర్వాత నేనేమి
యూస్ చేశాను. అలా చేస్తే యాక్చువల్లీ మీ అందరికీ ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. వీడియో చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడు సహస్ర ఎంత మంచిగా కోఆపరేట్ చేసేది కదా స్నానంకి అండ్ బాత్ రొటీన్కి అనేసి. ఇప్పుడైతే అస్సలు మన మాట వినదు, ఒక ప్లేస్లో ఉండదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. అంతే మంత్స్ పెరిగే కొద్దీ ఇలాంటి సింపుల్ డైలీ టాస్క్స్ కూడా చాలా డిఫికల్ట్గా అయిపోతాయి అనుకుంటా. అండ్ ఇక్కడ పోస్టర్ బేబీ లాగా యాక్చువల్లీ సహస్రాకి నేను ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటో అది నా మైండ్లోంచి స్కిప్ అయిపోయింది అండ్ ఆ ఫోటోషూటే చేయలేదు ఇప్పటిదాకా. అండ్ సహస్ర బాత్ రొటీన్ మొత్తంలో నా ఫేవరెట్ పార్ట్ అయితే తన హెయిర్ కోమ్ చేయడం. రకరకాల స్టైల్స్లో ఇటు అటు కోమ్ చేసి అదేదో నాకు ఫన్ లాగా ఉంటుంది. నేను కొంతసేపు ఆడుకుంటాను తన హెయిర్తో. అండ్ ఐ కెనాట్ వెయిట్ టు బ్రెయిడ్ హర్ హెయిర్. యాక్చువల్లీ బ్రెయిడింగ్కి ట్రై చేశాను నేను తన హెయిర్ ఫుల్గా వచ్చినప్పుడు, బట్ అంతే వాళ్ళకి హర్టింగ్గా ఉంటుందేమో అని నేను ఇంకా భయం వేసింది. బట్ ఐ కెనాట్ వెయిట్. ఒక మంచి వార్మ్ రిలాక్సింగ్ బాత్ తర్వాత అయితే పిల్లలకి భలే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అండ్ సహస్రాకి నేను ఇక్కడ ఈ కాజల్ యూస్ చేస్తున్నాను. ఫ్రమ్ ద బిగినింగ్ నేనైతే ఇదే కాజల్ యూస్ చేస్తున్నాను. ఇది నాకు అత్తయ్య ఇచ్చారు అండ్ అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఓన్లీ 10 బొట్టు అండ్ దిష్టి చుక్క మాత్రమే పెడతాను. ఇప్పటిదాకా కంటి కాటుకైతే నేను ఎప్పుడు పెట్టలేదు. అండ్ పౌడర్ కూడా నేను యూస్ చేయలేదు. జస్ట్ ఏంటంటే బొట్టు చెరిగిపోకుండా ఉండడానికి బొట్టు మీద పెడతాను తప్ప సహస్రాకి ఇప్పటిదాకా పౌడర్ కూడా నేను ఎప్పుడు ఫేస్ మీద యూస్ చేయలేదు. ఇంక అమ్మ ఇక్కడ ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని తీసుకెళ్తుంది. బట్ యాక్చువల్లీ సహస్రాకి ఇక్కడ ఆకలి వేస్తున్నట్టుంది, అందుకనే పడుకోవట్లేదు. మనం ఎన్ని మంత్స్ అయినా కూడా మనకి వాళ్ళకి ఏం కావాలి అనేది తెలుసుకోవడానికి అయితే టైం పడుతుంది. కొన్నిసార్లు ఎందుకు ఏడుస్తున్నారో కూడా అర్థం కాదు. అలాంటి టైమ్స్లో మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాము, లైక్ మన బ్రెస్ట్ ఫీడ్ సరిపోవట్లేదా ఏంటి అనేసి. నేను కూడా అదంతా గో త్రూ అయ్యాను. అదంతా నేను నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో షేర్ చేస్తాను. సో ఇక్కడ ఇంకా పడుకోవట్లేదు అనేసి నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. ఈ ఫీడింగ్ పిల్లో గురించి కూడా నన్ను కొంతమంది కమెంట్స్లో అడిగారు. ఇది యాక్చువల్లీ యూజ్ అవుతుందా లేదా అని నేను కూడా అనుకోలేదు. అందుకే నేను ఇనిషియల్లీ తీసుకోలేదు ఒక 1 మంత్. బట్ తీసుకున్నాక అనిపించింది నేను ఎందుకు ఆ 1 మంత్ కూడా తీసుకోలేదు అనేసి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫీడ్ చేయడానికి. ఫీడింగ్ పిల్లో లేకుండా నేను 1 మంత్ ఫీడ్ చేశాను కదా స్టార్టింగ్లో. దానివల్ల నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది అండ్ షోల్డర్ పెయిన్ వచ్చింది. అండ్ సహస్రాన్ని ఎత్తుకోలేకపోయాను, అసలు అంత పెయిన్ ఉండింది. కానీ ఫీడింగ్ పిల్లో వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. నేను కూడా డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలా లేదా అని అనుకుంటున్న వాళ్ళకి. ఇంకా సహస్రాన్ని ఉయ్యాల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే ఏ ఫైనల్ ఎగ్జామ్ కంటే తక్కువ స్ట్రెస్ఫుల్ కాదు నాకు. లెగకుండా స్లోగా పడుకోబెట్టాలి. అండ్ ఇక్కడ నేను సహస్రాన్ని స్వాడిల్ చేస్తున్నాను అనమాట. దీన్ని గురించి కూడా చాలామంది చాలా చెప్తారు, స్వాడిల్ చేయొద్దు వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉంటుంది అని. కొంతమంది అయితే అలా చేస్తే హాయిగా పడుకుంటారు అని అంటారు. సో మనం ట్రై అండ్ టెస్ట్ చేయాలి అని అనిపిస్తుంది నాకైతే. మన బేబీస్కి స్వాడిల్ నచ్చుతుందా, వాళ్ళు కంఫర్టబుల్ ఉంటున్నారా లేదా అని. సహస్రాకైతే ఇష్టమే స్వాడల్ చేయించుకోవడం. కంఫర్టబుల్గా కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంది స్వాడల్లో ఉంటే. సో పడుకున్నాక నేను ఇలా కొంచెం ర్యాప్ చేసేసి ఉయ్యాల్లో అలా ఊపుతున్నాను. అండ్ ఈ ఉయ్యాలకి నెట్ కూడా ఉంది. నెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత నెట్లో ఉంచినా కూడా పాపం సహస్రాకి కొన్ని మస్కిటో బైట్స్ అయితే అవుతానే ఉన్నాయి. సహస్ర పడుకున్నాక సహస్ర టాయ్స్ అండ్ తను ఆడించడానికి మేము ఇక్కడ హాల్లో చేసిన మెస్ అంతా క్లియర్ చేస్తున్నాను కొంచెం. ఎందుకంటే మళ్ళీ లెగగానే సహస్ర అలాగే మెస్ అయిపోతుంది రూమ్ ఎలాగో. అండ్ ఇక్కడ సహస్ర పడుకుంది కాబట్టి మేము ప్రశాంతంగా మా లంచ్ కంప్లీట్ చేసుకుంటున్నాము. అమ్మ ఇక్కడ చికెన్ కర్రీ చేసింది ఆ రోజు. అమ్మ చేసిన చికెన్ కర్రీ అయితే నాకు చాలా ఫేవరెట్. నేను అదే సేమ్ ట్రై చేసినా కూడా ఆ టేస్ట్ అయితే రాదు ఎందుకనో. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అండ్ సహస్ర వాళ్ళ తాతయ్య కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఫస్ట్ రాగానే ఇంకా తాతయ్య మనవరాలు కొంతసేపు మంచిగా ఆడుకుంటూ
ఆడుకుంటారనమాట. రోజంతా ఉండరు కదా నాన్న, అందుకనే వచ్చాక మంచి కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తారు సహస్రాతో. సహాకి ఇప్పుడే టీథింగ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇది వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అండ్ పెయిన్ఫుల్గా ఉంటుంది బేబీస్కి అని విన్నాను. అండ్ ఇలాంటి టైంలో టీథర్స్ వాళ్ళకి కొంచెం సూదింగ్గా అనిపిస్తాయి. అండ్ ఇవి ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈవెన్ వాటర్లో కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు. ఇవి సిలికాన్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హర్ట్ అవ్వదు, అట్ ద సేమ్ టైం సూదింగ్గా కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంక ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోతుంది, అందుకనే త్వరగా కిందికి వెళ్తున్నాం మేము వాకింగ్ చేద్దాం అనేసి. సహాని కూడా ఊరికే కొంచెంసేపు అలా తిప్పినట్టుంటుందని. ఇంకా కొంచెం లేట్ అయితే మళ్ళీ దోమలు అండ్ చల్లగా కూడా ఉంటుంది కదా చాలా ఈ మధ్య ఈవినింగ్. ఇలా ఊరికేనే బయటికి తీసుకొస్తే సహాకి చాలా ఇష్టం. అంతా గమనిస్తూ ఉంటుంది, ప్లాంట్స్ ఏంటి, ట్రీస్ ఏంటి అని. అండ్ అందరూ కొత్తగా కనిపిస్తారు కదా, వాళ్ళని కూడా చూసి స్మైల్ ఇస్తుంది మంచిగా. అండ్ కొంతమంది కమెంట్ చేస్తున్నారు నా ఫీడింగ్ కుర్తీస్ గురించి చెప్పమని అండ్ సపరేట్ వీడియో చేయమని. యాక్చువల్లీ నేను కూడా అనుకున్నాను, బట్ ఇవి చాలా ఓల్డ్ అయిపోయినాయి. ఎవరైనా కుర్తీస్ అండ్ హాల్ చేయాలంటే న్యూ వాటిని చూపించి చేస్తారు కదా. సో ఇవి నేను ఆల్రెడీ బాగా యూస్ చేసేసాను అనేసి నేను చేయడానికి హెజిటేట్ చేస్తున్నాను వీడియో. బట్ మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా చేస్తాను. అండ్ నేను మ్యాక్సిమం కుర్తీస్ కాటన్లోనే తీసుకున్నాను, ఎందుకంటే సమ్మర్ టైంలో నా డెలివరీ అయింది కదా, కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది ఆ మెటీరియల్ బేబీకైనా నాకైనా అనేసి. ఇంకా అలా మా డే ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే కోసం మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము, ఎందుకంటే సహా వాళ్ళ పిన్ని ఐషు హైదరాబాద్ వస్తుంది. తనకు యాక్చువల్లీ ఇక్కడ ఏదో కాన్ఫరెన్స్ ఉంది, అందుకనే తను అండ్ వాళ్ళ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం సహాని మీట్ అవుతున్నారు అండ్ వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారనమాట. సహస్రాని ఫస్ట్ టైం మీట్ అయ్యి తనతో ఆడుకుందాం అనేసి. ఎందుకంటే ఐషు ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది కదా వాళ్ళకి, అండ్ వాళ్ళు చెప్తున్నారు ఆల్ ద టైమ్ ఐషు సహస్ర గురించే మాట్లాడుతూ ఉంటుంది మాతో అనేసి. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళు ఫస్ట్ టైం కలిసినప్పుడు క్యూట్ మూమెంట్స్ నేను కొన్ని క్యాప్చర్ చేశాను. అండ్ ఆ రోజు అమ్మ లంచ్లో వాళ్ళ కోసం ఆంధ్ర ఫుడ్ వెరైటీస్ అన్నీ చేసింది. వాళ్ళు ఫస్ట్ టైం తెలుగు ఫుడ్ ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ ఐషు దగ్గర ఐషు కుక్ చేసినప్పుడు ట్రై చేస్తారు, బట్ యాక్చువల్లీ తెలుగు స్టేట్స్కి వచ్చి వాళ్ళు ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ వాళ్ళలో హైదరాబాద్ రావడం కూడా ఫస్ట్ టైం. వాళ్ళు హైదరాబాద్ కూడా చూడాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి అని డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ. అండ్ వాళ్ళ కాన్ఫరెన్స్ అయిపోయినాక ఈవినింగ్ అందరం కలిసి డిన్నర్కి వెళ్ళామన్నమాట. అండ్ ఈ ప్లేస్ అయితే మా ఫేవరెట్ అయిపోయింది. ఇప్పటికీ 2-3 టైమ్స్ విజిట్ చేసాము. ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. సహాకి నేను ఆల్రెడీ ఫీడ్ చేసేసి తీసుకొచ్చాను అనమాట, సో దట్ ఇక్కడ ప్రశాంతంగా నేను నా డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు అనేసి. బట్ స్టిల్ ఇప్పుడు సహాకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది కదా, అందుకనే మా ప్లేట్స్ లాగడం అండ్ మా గ్లాసెస్ పట్టుకోవడం ఇవన్నీ చేస్తుంది. ఎంత క్యూట్గా అనిపించిందో ఈ మూమెంట్ అయితే.
అండ్ ఆ డిన్నర్ అయిపోయినాక మేము ఇంటికి వచ్చేసాము అండ్ బ్యాక్ టు మై రొటీన్. ఇక్కడ సహా బట్టలన్నీ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. చాలా మెస్సీ అయిపోయింది తన వార్డ్రోబ్ అసలు. అండ్ పిల్లలు చాలా ఫాస్ట్ గా గ్రో అవుతారు కదా, వాళ్ళ బట్టలు కూడా చిన్నగా అయిపోతాయి ఫాస్ట్ గా. ఈ చిన్నప్పుడు డ్రెస్సెస్ చూస్తుంటే నాకైతే ఐ హావ్ కమ్ అ లాంగ్ వే అండ్ సహా కూడా చాలా పెద్దగా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ. సో అమ్మ వాళ్ళ ఇంట్లో నా డేస్ ఇలా గడిచాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక కమెంట్ సెక్షన్ లో నాకు డెఫినెట్ గా చెప్పండి. ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.